మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేహంలో ఉండే విలువైన పంచప్రాణాల గురించి మనం గత ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. మొదటి పంచప్రాణం అపానం, రెండవ పంచప్రాణం వ్యానం గురించి ధ్యాన గురువు శ్రీ బచ్చు రమేష్ గారు మనకు చాలా వివరంగా తెలియజేశారు. మరి అలాగే మూడో పంచప్రాణమైన సమానం అనే పంచప్రాణం గురించి, వాటి యొక్క అవి చేసే విశేష కృషి గురించి మనం ఇవాళ ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే అమ్మ. మరి మన దేహమే ఒక దేవాలయం అంటారు. అలాగే మన దేహంలో ఉన్నటువంటి పంచ ప్రాణాల గురించి మనము కరెక్ట్గా ఖచ్చితంగా అవగాహన తెచ్చుకుంటే మనకి ఎటువంటి వైద్యుని అవసరం లేదు అంటారు. ముందు దీని గురించి అసలు ఏంటి తెలియచేయండి. ఇక్కడ ఏమంటే అసలు మన నుంచి మనం స్పృహ ఉండదు. మన శరీరం గురించి మనకు ధ్యాస ఉండదు. మనం ఎంతసేపు ఉన్నా బయట తర్వాత వేరే వాటి మీద ఆధారపడడం అనేది మనకు అలవాటు అయిపోయింది. అక్కడ ఏమంటారంటే నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను, నాలో ఉండే పంచప్రాణాలను ప్రేమిస్తున్నాను, నాలో జరిపేటటువంటి ప్రక్రియ ఏదైతే వ్యవస్థ నడుస్తుందో దాన్ని నేను ప్రేమిస్తున్నాను అని తనకు తాను చెప్పుకోవాలి. మనం ఇంతకుముందు కూడా ఎపిసోడ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ను గుర్తించాలి. గుర్తించిన తర్వాత దానికి మనమే ఎనర్జీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకు దేవాలయంలో వెళ్ళి వాళ్ళు దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారు బ్రాహ్మణులు. వాళ్ళు ఎలా చేస్తారు? మంత్రోచ్చారణ తర్వాత వాళ్ళు మనసు కేంద్రీకరిస్తారు. వాళ్ళు ఆ యొక్క లోపల ఉండే శక్తిని దారవేస్తారు. కాబట్టి ఒక దేవాలయంలో దేవుడి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించే శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని మనం ఉపయోగించుకొని మన యొక్క బుద్ధి, చిత్తము లేదా మన శరీర వ్యవస్థను మనం నడిపించుకోలేటువంటి అంటే ఆ యొక్క అవగాహన లేదు. ఆ అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ పొరపాటు ఏమంటే తెలియకపోవడం, తెలుసుకోవాలన్న ఆకాంక్ష లేకపోవడం లేదా ఒకవేళ ప్రయత్నం చేస్తే సరైన సమాధానం దొరకలేకపోవడం. ఒకవేళ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఒకవేళ అవకాశం ఉన్నా, తెలిసినా దాన్ని మనము నమ్మలేకపోవడం. కాబట్టి ఇప్పుడు తెలివి అంటారు. తెలివి అంటే ప్రతి ఒక్కరికి పుట్టుకతో ఉంటుంది. తెలివి అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడాన్ని తెలివి అంటారు. దాని ద్వారా తెలుసుకున్న తర్వాత మనం జ్ఞానము అంటే మన యొక్క ఆ యొక్క సిస్టమ్ అనుకోండి లేకుంటే వ్యవస్థ అనుకోండి, దాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఆచరించాలి. అప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాం. ఊకే తెలుసుకొని వదిలేస్తే తెలివి మాత్రమే ఉంటుంది మనకి. తెలుసుకున్నది జ్ఞానంగా మార్చుకొని దాన్ని మనం ఆచరించి నమ్మకంతో మన లోపలికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఆచరించినప్పుడు ఆ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. అప్పుడే వాటి ఫలితాలను మనం ఆస్వాదించాలి. ఇంకొకటి ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచడం విజ్ఞానం. విస్తారంగా జ్ఞానం పంచడం. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేటటువంటి అనుభవాలన్నీ కూడా నా సొంతం. ఏది కూడా వేరే ఏమనుకోవద్దు. అంటే మీ సొంతం అంటే మీరు నా అనుభవం అంటే అది మీరు ఒకరి నుంచి తెలుసుకున్న అనుభవమా, మీరు స్వయంగా ధ్యానంలో ఆస్వాదించిన అనుభవం? నా లోపల నుంచి వచ్చినది, నాకు అర్థమైనది అనుకోండి. మన లోపల అంటే ఏముందంటారు కాబట్టి నాకు అర్థమైనది. ఎందుకంటే నాకు వేరే భాషలు రావు కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒకటే ప్రార్థించుకున్నా, నీ లోపల నువ్వు వెళ్ళు, నిన్ను తెలుసుకో అన్నారు. సరే, నా లోపల నేను వెళ్తే ఎలా కావాలి, ఏ రకంగా కావాలి? బుక్స్ చదవాలి, మన జీవితకాలం సరిపోదు. లేదా ఒకటి తెలుసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నమ్మాలి, ఎంత సేవ చేయాలి. అప్పుడు నేనేం చెప్పుకున్నానంటే నాకు అర్థమయ్యే రీతిలో, నాకు అవగాహన అయ్యే రీతిలో నాకు చెప్పమని నా లోపల నేను వెళ్ళి నేను నాలో ఉండే పూర్ణాత్మ పరమాత్మని ప్రార్థించుకున్నాను. అప్పుడు నాకు ఏ టయానికి ఎలా కావాలో, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ఉండాలి, ఆ సమయానికి కూడా నా దగ్గరికి ఆ పుస్తకాలు రావడము, ఆ వీడియోలు రావడము, లేకుంటే ఆ పదాలు తెలియడము, దాన్ని పట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి చర్చించుకోవడం జరిగింది. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే నన్ను కూడా ఎవరు నమ్మకండి, నన్ను గుర్తు పెట్టుకోవద్దండి. నేను ఒకటి చెప్పేది, మీ లోపలికి వెళ్ళి మీలో ఉండే పూర్ణాత్మ, మీలో దైవం ఏముందో ఆ దైవం కనెక్ట్ కాండి. ఆ దైవం ఏం చెప్తుందో వినండి. ఇంకోటి, ఎవరేమైనా చెప్తే కూడా వినాలి. వినిన తర్వాత ఎంబడే తీసుకోకుండా మీ లోపలికి వెళ్ళి మీలో ఉండే దైవంతో చర్చించాలి.
ఇది కరెక్టా కాదా, ఇది ఎంతవరకు నిజం, వాళ్ళు కొంచెమే చెప్పినారా, కరెక్ట్ అయిందంటే కొంచెమేనా, ఇంకా ఏమైనా తెలుసుకోవచ్చా అని అడిగినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత తెలుసుకుని నేను ఎలా ఆచరించాలి అది కూడా చెప్పచ్చు, మనకు అంతా దొరుకుతుంది. సో జిజ్ఞాస అనేది ఉండాలి ఖచ్చితంగా. ఇంకొకటి జిజ్ఞాస నమ్మకం ఉండాలి. ఇప్పుడు బయట ఎవరిని నమ్మరు, ఇప్పుడు బయట ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మరు. ఎవరైనా అడిగితే ఏమంటారు, అందరూ మోసం చేస్తారంటారు. ఓకే సరే, మీరు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు మోసినారు? తల్లి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు భూమి మోసిన తర్వాత తల్లే కదా, తర్వాత తండ్రి. ఓకే సరే, తల్లి గర్భంలో మొదటి నెలలో రాకముందు మీరు ఎవరితో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? దానికి ఆన్సర్ లేదుగా, అప్పుడే కదా ప్రాణం పోసుకునేది. అంటే తల్లి గర్భంలో రాకముందు మీరు ఒకరితో ఉన్నారు, అంటే మీలో మీరున్నారు, మీ ఆత్మతో మీరున్నారు. తల్లి గర్భంలో వచ్చిన తర్వాత విడిపోయారు. నేనేం చెప్తున్నానంటే అప్పుడు నడిపించినటువంటి యొక్క శక్తి స్థితి ఏముందో, తల్లి గర్భంలో రాకముందు ఉన్నటువంటి స్థితి ఏముందో, తల్లి అంటే అర్థం కాలేదు సార్. తల్లి గర్భంలోకి రాకమునుపు అంటే తల్లి గర్భంలోనే ఆ పిండం ప్రాణం పోసుకుంటుంది. కానీ తల్లి గర్భంకి రాకముందు అంటే ఆ ప్రాణమే లేని శక్తి, ప్రాణమే లేని దాన్ని ఆత్మ ఎలా ఉంటుంది? అది కదా మరి, అది కదా ఆత్మని గురించి. మరి ఆత్మనే వచ్చింది కదా, మనం చెప్తాం కదా ఆత్మ అంటారు కదా. కాబట్టి ఆ ఆత్మ ఎవరితో వచ్చింది? మన యొక్క గుణగణాలు అనుకోండి, లేకుంటే శరీరం ఏర్పడడానికి ఈ పంచప్రాణాలు. ఓకే, అంటే శరీర వ్యవస్థ ఏర్పడడానికి తల్లి గర్భం. కానీ ఆ వ్యవస్థ నడిపించేది ఎవరు? ప్రకృతి. కానీ ఎవరు? నీవు అనేది వచ్చింది కదా, నీవు వచ్చింది కదా, నీవు నేను అంటారు కదా. కాబట్టి అది అనమాట. దానికి ఏమంటారంటే స్పిరిట్ అంటారు. స్పిరిట్ అంటే జస్ట్ ఇక్కడ పెట్టుకుంటే బ్రహ్మము అంటారు. ఓకే, అదే చెప్తారు, మన చూశాను. ఇక్కడ పెట్టుకుంటే ఆత్మ అంటారు, అయం సోల్, ఇక్కడ స్పిరిట్. సో స్పిరిట్ నుంచి సోల్ పుట్టింది అంటారు. కాబట్టి ఈ జన్మలో నీవు ఏం నేర్చుకోవాలి, ఈ శరీరం ద్వారా నేర్చుకుంటావు. ఇక్కడ ఏమంటే జీవితానికి డిఫరెన్స్ చెప్తారు. ఇక్కడ జీవితము అంటే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఒక జీవిత కాలము, అలాగే గత జన్మల్లో కూడా జరిగినదంతా కూడా జీవితము. పుట్టి మరణిస్తాను, పుట్టుక మరణం అనేది డిఫరెంట్. అంటే ఈ శరీరంతో నేను ఏం తెలుసుకోవాలో తెలుసుకొని దాన్ని నేను పంపించేశా. ఎక్కడికి? మీ యొక్క బ్రహ్మంలోకి పంపించేశారు. అవి ఏం పంపించేశారు? మంచిగా చెడా? ఏవైతే మంచి పనులు చేశారో, ఏవైతే చేశారో అదంతా వెళ్ళిపోతుంది. అది ఏదైతే చెడు చేశావో ఆ చెడు ఎందుకు చేశావు, దేనివల్ల చేశావు, ఏ లోపం వల్ల చేశావో, అంటే గుణం లోపించిందా, లేకుంటే నువ్వు కోరికతో చేశావా, స్వార్థంతో చేశావా, దాని యొక్క ఫలితాన్ని మళ్ళీ తెలుసుకోవడానికి మనం శరీర ధారణ చేస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఆత్మ అనేది మన దేహంలో ఉంది. ఆ ఆత్మను పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలంటే మన దేహంలో ఉన్నటువంటి పంచ ప్రాణాల గురించి మనం పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకోవాలి. మరి ఈరోజు మనము మూడవది మన పంచప్రాణం అనమాట సమానము అనే దాని గురించి తెలుసుకుంటున్నాం. మరి దాని గురించి వివరించండి. ఓకే, సమాన వాయువు అంటే ఈ సమాన వాయువు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సో మనమైతే ఏవైతే ఆకుపచ్చ రంగు వస్తువులు కానీ, కూరగాయలు కానీ, తర్వాత ఇండ్లకు కూడా పెయింట్ వేసి ఉంటారు. ప్రకృతి అంతా ఆకుపచ్చే కదా, చెట్లు, పర్యావరణం. కాబట్టి మన యొక్క భౌతికమైన కళ్ళతో ఆకుపచ్చ రంగును గాన చూసామంటే ఈ సమాన వాయు శక్తివంతం అవుతుంది. కానీ మనం చూడడంలోనే మనం బాధ పెట్టుకొని, తర్వాత ఆలోచనలు వేరే పెట్టుకొని వాటిని కూడా సరిగ్గా చూడలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి రంగును ప్రేమతో చూడమంటారన్న. చూస్తే ఆ రంగు ద్వారా ఉండేటటువంటి శక్తి మనలో ఉండేటటువంటి గ్రంథులకు శక్తి వస్తుంది. అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది. అందుకే ఉదయం నిద్ర లేవంగానే మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూడమంటారు. దీనికి ఏం చెప్తానంటే ఒక ఉదాహరణ, ఇప్పుడు ఆడవాళ్ళు గాజులు వేసుకుంటారండి. ఓకే, రంగురంగు ఎరుపు గాజులు వేసుకుంటే శక్తి వస్తుంది. అంటే గాజులు వేసుకొని వదిలేయడం కాదు, ఆ ఎరుపు రంగును చూడాలి ప్రేమతో, దాని పట్ల ప్రేమతో ఆ గాజులు వేసుకొని ఆ రంగును చూడాలి. అలా ఆ రంగును చూసినప్పుడు కూడా ఎవరినో మనసులో పెట్టుకొని తిట్టుకుంటా లేకుంటే బాధపడుతూ చూస్తే రాదు ఎనర్జీ. ఆ రంగుకు నీవు ప్రేమతో చాలి. సో
ఎరుపు రంగు గాజులు వేసుకుంటే శక్తిని, నీలం రంగు గాజులు వేసుకుంటే విజ్ఞానాన్ని, ఊదా రంగు గాజులు వేసుకుంటే స్వేచ్ఛ వస్తుంది. తర్వాత ఆకుపచ్చ రంగులు వేసుకుంటే అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు వేసుకుంటే సంతోషాన్ని, నారింజ రంగు గాజులు వేసుకుంటే విజయాన్ని, తెల్ల రంగు గాజులు వేసుకుంటే ప్రశాంతతను, నలుపు రంగు గాజులు వేసుకుంటే అధికారాన్ని, వెండి గాజులు వేసుకుంటే బలాన్ని, బంగారు గాజులు వేసుకుంటే ఐశ్వర్యాన్ని వస్తాయన్నమాట. మనం ఏమనుకుంటాము, ఒకరు చూపించడానికి కాదు, ఆ గాజుల యొక్క రంగును నీవు తీసుకొని ఆరోగ్యంగా ఉండి నీ లోపల ఉండే శక్తితో నీవు జ్ఞానవంతంగా ఎదిగి నీలో ఉండే తత్వాన్ని తెలుసుకొని ఈ జీవితాన్ని నీవు ఆనందంగా గడపడానికే. ఇది దుఃఖపడడానికి కాదు, ఆనందంగా గడపడానికే. కానీ మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి ఆలోచనలు అనుకోండి, టెన్షన్స్ అనుకోండి, తర్వాత మనకున్నటువంటి భావన అనుకోండి, దాని ద్వారా ఏమవుతాం, మనం శరీరంలో ఉండే శక్తి అంతా వెళ్ళిపోతుంది. మనం శక్తిని తీసుకోవడంది. అందుకే దేవుడు ఏం పెట్టాడంటే ఇట్లా రంగుల రూపకంగా వస్త్రాలు, తర్వాత కూరగాయలు పెట్టేశాడు. అందుకే పచ్చిమిరపకాయలు పెడతారు. వంట చేసేటప్పుడు ఎలా తరుగుతారు? ప్రేమతో ఆ యొక్క కూరగాయలను ప్రేమిస్తూ తరిగితే ఆ వంటలో కూడా మీ యొక్క శక్తి వచ్చిందనుకోండి, మీకు శక్తి వస్తుంది. ఆ తరిగేటప్పుడు కూడా బాధతో దుఃఖంతో మనము చేస్తామన్నమాట. నేనేం చెప్తున్నానంటే ధ్యానం చేస్తే అదంతా వెళ్ళిపోతుంది. మనం మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ప్రేమిస్తాము, మనం శక్తిని తీసుకుంటాం. శక్తి తీసుకుంటే మనకు అప్పుడు సహనం ఉంటుంది. సో ఆ రకంగా అనమాట. అలాగే మనలో ఉండే వ్యవస్థ కూడా మనకు బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఈ సమాన వాయువు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది మణిపూరక చక్రాన్ని నడిపిస్తుంది. ఇది మన శరీరంలో ఉత్పత్తి అయినటువంటి రసాలను, రసాయనాలను చక్కగా వాటికి విభజిస్తూ ఎక్కడెక్కడ ఏవేవి అవసరమో ఆయా స్థానాలకు పంపించేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమవుతూ అది రసాయనాలుగా తయారు చేస్తూ ఏ అవయవానికి ఎంతెంత మోతాదులో ఇంత ఇంత పంపించాలన్నా, ఎంత పంపించమని తెలియదు. అది పర్ఫెక్ట్గా చేస్తుంది అన్నమాట. అది అసలు దాని క్యాల్కులేషన్ మనం చెప్పలేం. ఎంత ఎంఎల్ కావాలి, ఎంత విటమిన్స్ కావాలి, ఏ రకంగా కావాలి, ఏ పార్ట్కి ఎలా కావాలో అది మన అంటే సైంటిఫిక్ టర్మినాలజీలోకి వచ్చేస్తే అది బైల్ జ్యూసెస్ అని అది ప్యాంక్రియాస్ గ్రంథి. అదే ప్యాంక్రియాస్ గ్రంథి. కాబట్టి ఆ ప్యాంక్రియాస్ గ్రంథి బైల్ జ్యూసెస్ ను రిలీజ్ చేస్తుంది అంటారు. ఆ ప్యాంక్రియాస్ గ్రంథి ఈ గ్రంథిగాన శక్తిని కోల్పోతే మనకు దానికి సంబంధించిన వ్యాధులన్నీ వచ్చేస్తాయి. అంటే అది పనిచేసే క్రియ పోతుంది. అదనమాట. తర్వాత దీని ప్రధానమైన పని జీర్ణక్రియ. ఇది బాగుంటే అందమైన ప్రకాశవంతమైన శరీరము, ఆకలి వేయడము, ఎక్కువ తిన్నా జీర్ణం అవ్వడము, ఈ వాయువు తగ్గితే ఏదో ఒక రోగం వస్తుంది. కాబట్టి మనం ఆహారం తింటున్నామంటే మనం తినడం కాదు, లోపల గుర్తు చేస్తుంది. నువ్వు ఆహారం తీసుకో, ఆహారం తినని గుర్తు చేయడానికి ఉంది అనమాట. అంటే గుర్తు చేయడానికి కూడా మా పని చేస్తుంది. నువ్వు ఆహారం తినాల్సిందే అని అది ఏం చేస్తుంది, మనం ఎక్కడన్నా పోతే ఆకలి అవుతుంటే మనం ఏ పని చేయలేము, ముందు ఏదో ఒకటి తిందాం అబ్బా అని అనిపిస్తుంది. కాబట్టి ఈ వాయువులు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. కానీ మనం ఆ టైంగా మనము ఆహారం తినకపోతే అప్పుడు ఆ రసాలు ఉత్పత్తి కావాలని రసాలు ఉత్పత్తి అయిపోతాయి. దానికి కావాల్సిన ఆహారం అయినప్పుడు ఏమవుతుందంటే అది టాలీ కాదనమాట. ఎందుకంటే మనం రోజు ఒక టయానికి మనం తింటుంటాం కదా, రోజు 1 గంట తింటున్నామంటే 1 గంటకు దానికి అది అలవాటు అయిపోయింటుంది. 1 గంటకు ఆ రసాలు ఉత్పత్తి చేసేస్తాయి. అప్పుడు ఆహారం వేయాలి, వేసినప్పుడు కరిగిపోతాయి. కరిగిపోయినప్పుడు అందుకే టయానికి భోజనం చేయమని చెప్తారనమాట. అదనమాట. కాబట్టి అందుకే ఇక్కడ ఇది 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 జీర్ణక్రియ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే ఈ బొడ్డు అంటారు, మణిపూరక చక్రం అంటారు. కాబట్టి ఈ మణిపూరక చక్రానికి మళ్ళీ అసిస్టెంట్గా అంటే ఉపప్రాణం ఏమంటే కుర్కలము అంటారు. అంటే దీనివల్ల తుమ్మగలం అంటే సమానానికి ఉపప్రాణం. మణిపూరక చక్రం అంటే మణిపూరక చక్రమే సమాన వాయు పనిచేస్తుంది. మణిపూరక చక్రానికి సమాన వాయు పనిచేస్తుంది అనమాట. సో ఆ మణిపూరక చక్రాన్ని మనము ఇంగ్లీష్లో ఏమన్నా ప్యాంక్రియాస్ గ్రంథి అంటారు. పంచదైవాలు పంచభూతాలు అగ్నితత్వం అంటారు. కాబట్టి ఇక్కడ అగ్నితత్వం అంటే జీర్ణమయ్యే ప్రక్రియ అన్నమాట. కాబట్టి మనలో అగ్నితత్వం తగ్గిపోతే కూడా జీర్ణం కాదు, అప్పుడు అజీర్తి వస్తుంది. అజీర్తి వచ్చినప్పుడు అది రసాలు కూడా ఉత్పత్తి కాకుండా మనకు అందించవలసిన విటమిన్స్ కూడా అందించలేవు అన్నమాట. కాబట్టి ఈ వ్యవస్థ మనం దెబ్బతినకుండా ఉన్నామంటే మనకు ఆరోగ్యం ఉంటుంది.
దానికి మనం ఏం చేయాలి, ఒక నమ్మకంతో మనం ప్రేమిస్తూ మన లోపల మనం ఉంటూ రోజు కాస్త ధ్యానం చేసుకుంటూ మనం చేసుకుంటుంటే మనం ఆరోగ్యం తెచ్చుకోవచ్చు. తర్వాత కృకలం అంటే అది ఈ సమాన వాయువుకు అసిస్టెంట్ అంటే ఉపప్రాణం. దీనివల్ల అంటే తుమ్ములు వస్తాయి కదా మనకి, అప్పుడప్పుడు తుమ్ములు రావాలి. వచ్చినప్పుడు ఈ శ్వాస కోశాలలో ఉండేదంతా కూడా కొంచెం పోతుంది. అది ఆటోమేటిక్గా సిస్టమ్ చేసేసుకుంటుంది. మనకు ఊరికి రావు తుమ్ములు కూడా. ఏదైనా అది దొబ్బేస్తుంది ఉంచనీయదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ సిస్టమ్. కానీ మనం ఏమంటే దాన్ని మనము గుర్తుపట్టలేం. కాబట్టి తుమ్మగలగడం, ఇది కృకలం వల్ల చర్మం యొక్క కోమలత్వం, మృదుత్వం, మెరుపు వస్తాయి. అంటే ఇప్పుడు దీనికి అర్థం చర్మము యొక్క కోమలత్వం, మృదుత్వం వస్తాయంటే నాకు చర్మ వ్యాధులు ఉంటాయి కదా, వెళ్ళిపోతాయి. ధ్యానం చేసుకుంటే బాగా చర్మ వ్యాధులు మనకు కానీ ఏంటంటే నాకు చర్మ వ్యాధి రాకముందు చాలా విపరీతంగా ఉండేది అనమాట. అప్పుడు నాకు ఒక 12 రోజులేమో రాత్రి 9 గంటలకు కూర్చుంటే తెల్లవారుజామున 5 వరకు కూర్చునేవాడిని. ఇంకంతే అలాగే కూర్చునేవాడిని. ఎందుకంటే గీరుకునే బదులు హాయిగా ఉంటుంది కదా, నాకు హాయిగా అనిపించేది, కూర్చునేవాడిని. అలా ఒక 11 డేస్ 12 డేస్ చేశాను. తర్వాత నేను మర్చిపోయాను అసలు నాకు అది రోగం ఉంది అనేది కూడా మర్చిపోయా. అప్పుడు నాకు చూసుకుంటే నాకు చర్మవ్యాధి లేదు. అప్పుడు నాకు ఓహో ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని అప్పుడు నాకు కొంచెం నమ్మకం కలిగి ఇంకొంచెం లోపలికి వెళ్ళగలిగాను అనమాట. లేకుంటే నేను అసలు ఎవరిని నమ్మేవాడిని కాదు, ఎక్కడ పోయేవాడిని కూడా కాదు అనమాట. కాబట్టి దీనివల్ల మృదుత్వం, మెరుపు వస్తాయి. కాబట్టి ఇదేమవుతుందంటే సమానము పిత్తము, కృకలం అంటే కఫము, 2 కలిస్తే వాతము. దీనిని ఆరోగ్య చక్రం అంటారు. సో వాతం ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. అదేమంటే ఎక్స్ట్రా ఏముందో దాన్ని అంతా పంపించేస్తుంది, కరిగించేస్తుంది. ఆ సిస్టమ్ ఉంది మనకి. ఏమంటే మనకు అది మనం ఉపయోగించుకోలేము, నమ్మలేము. ఇంకొకటి ఏమంటే మన మైండ్ ఏమంటే కొన్ని సాంప్రదాయాలు అనుకోండి, లేదంటే నమ్మకాలకు దాన్ని ఫిక్స్ అయి ఉంటుంది. దాని నుంచి మనం బయటికి రావాలి, కాస్త టైం పడుతుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అదే నమ్మితే సొమ్ము అంటారు. కాబట్టి మీ నమ్మకంతో మీరు చేసుకోవాలి, దాన్ని ఇష్టపడాలి. ఓకే, అంటే ఏ పని చేసినా కూడా నమ్మకంతో చేయగలిగితే దాని ఫలితాన్ని ఖచ్చితంగా ఆస్వాదించగలము అనేది మనకు. ఇంకొకటి ఏమంటే ఒక సంస్థ గురించి ఒక దురభిప్రాయం పోయిందనుకోండి, సంస్థ యొక్క కాన్సెప్ట్ తీసుకోండి. ప్రతి సంస్థ యొక్క కాన్సెప్ట్, దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ మనుషులను పక్కన పెట్టేయండి. ఆ సంస్థలో ఇలా జరిగింది, అలా జరిగిందని మనం మనుషులు చేసిన తప్పులు చూపించకూడదు. దానివల్ల మనమే కోల్పోతాం. నేనేం చెప్తానంటే ప్రతి సంస్థలో కూడా ఏం చెప్తారు, నిన్ను నువ్వు తెలుసుకో, ఆరోగ్యంగా ఉండు, జీవితాన్ని ధన్యం చేసుకో, బాగుండని చెప్తారు. ఆ కాన్సెప్ట్ పట్టుకోండి. నేను అది చెప్తా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే విమర్శలు ఉంటాయండి, విమర్శలు ఉండనే ఉంటాయి, కానీ దాన్ని మనం పట్టించుకోకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైందంటే 8 ఒక 4 8 పండ్లు ఉన్నాయి కదా, దంతాలు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ దంతాలు. సో ఇటుపక్క నేను ఏ ఆహారం నమిలినా దాని టేస్ట్ తెలియదు. అది ఎందుకంటే ఆర్టిఫిషియల్ కదా, ఇటుపక్క నమిలితేనే తెలుస్తుంది. ఇప్పుడు నాకు పండ్లన్నీ పోయిన తర్వాత పండ్ల విలువ తెలుస్తూ ఉంది. కాబట్టి నేనేం చెప్తాను అంటే జీవితంలో ఏదైతే కోల్పోయిన తర్వాత తెలుసుకోవడం అంటే కోల్పోకముందు తెలుసుకుంటే మనం కాపాడుకొని జీవితాన్ని ఆనందంగా గడపగలం. కాబట్టి జీవితం కూడా అంతే, అంత అయిపోయిన తర్వాత అర్థం అవుతుంది. అంత అయిపోయిన తర్వాత అర్థం కాకముందు ముందే కానీ అర్థం చేసుకొని పోతే ఆ జీవిత కాలంలో మనము ఆనందంగా జీవించవచ్చు. ఓకే, సో ఇది సమాన వాయువు చేసే పని, వాటి యొక్క ఇంకొక విషయం ఏమంటే ఇంకొక విషయం ఏంటంటే మనకు స్త్రీలకు వడిబియ్యం పోస్తారు. అప్పుడు ఇక్కడ కడతారు. అంటే వడిబియ్యం అంటే బియ్యం గింజ కదా, ఆ బియ్యం గింజనే కదా మన లోపల అంతా కూడా వెళ్ళిన తర్వాత ఆ స్త్రీకి ఇంటికి వెళ్ళిన ఆహారం లోటు లేకుండా మంచిగా ఉండాలని వడిబియ్యం కడతారు. కాబట్టి ఆ వడిబియ్యం కూడా మణిపూరక చక్రమే. పసుపు కుంకుమ వేసి ఆ పాపకి పంపించడం అంటే బాగుండమ్మా, నీ ఇంట్లో మంచిగా ఉండు, ఏమున్నా లేకున్నా భోజనం ఫుల్గా ఉండాలి, ఆహారం ఉండాలి, ఆకలితో బాధపడకూడదని పంపించడము మా వడిబియ్యం యొక్క సాంప్రదాయం. కాబట్టి దాన్ని గౌరవించాలి, దాని విలువ అది అనమాట. అంటే ఆ మణిపూరక చక్రానికి దీనికి ఏంటి
మనం తిన్న ఆహారం ఎక్కడ జీర్ణం అవుతుంది? మన ఆహారం తింటాము, ఎక్కడ పోతుంది? అది మణిపూరక చక్రం అది. కాబట్టి మణిపూరక చక్రం, ప్రతి చక్రం ఇంపార్టెంటే, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ప్రతి ఒక్క చక్రం కూడా ఆ యొక్క శక్తిని తీసుకొని అది సరి సమానంగా ఉన్నప్పుడే మనకు ఆ యొక్క ఆ బాడీలో ఉండేటటువంటి అవయవాలు పనిచేయడం కానీ ఇది కానీ జరుగుతుంది. ధ్యానంలో మొట్టమొదట ఏం జరుగుతుందంటే అండి, రక్తం శుద్ధి అవుతుందండి. రక్తం శుద్ధి అయినప్పుడు ముందు రక్తం, మన శరీరం నీళ్లు పోసుకుంటే స్నానం చేస్తే ఎలా శుద్ధి అవుతుందో ముందు రక్తం శుద్ధి అవుతుంది. రక్తం శుద్ధి అయినప్పుడు మనకి ఎక్కడెక్కడైతే బ్లడ్ బ్లాక్ అయి ఉంటుందో లేకుంటే రోగ కణాలు ఉంటాయో అవి కరిగిపోతుంటాయి. కరిగిపోయినప్పుడు పెయిన్స్ వస్తాయి. అప్పుడు ఏమనుకుంటా, ధ్యానం చేసిన నాకు నొప్పులు వచ్చింది, కొందరు మానేసిన. అలా చేయకూడదు. దాన్ని కొంచెం చేస్తే క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి క్లీన్ అయిపోయిందంటే ఇంకా రావాలి. ఓకే. ఇది సమాన వాయువు యొక్క ప్రక్రియ మన దేహంలో ఉండేది. దీనికి ఏమంటే ఆకుపచ్చ రంగు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆకుపచ్చ బట్టలు కానీ రంగులు అంటే ప్రేమతో చూడండి. ప్రకృతిని కూడా కిటికీలోకి వెళ్ళి చెట్లను చూడండి, ప్రేమగా చూడండి. దాని దిక్కు చూస్తూ హాయిగా ప్రేమగా చూసినప్పుడు ఆ యొక్క ప్రకృతి నుంచి శక్తి వస్తుంది. మీ ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి, ప్రేమతో తీసుకోండి, ప్రేమతో కడగండి, ప్రేమతో కట్ చేయండి. వంట కూడా ప్రేమతో చేయండి. అది ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి తిట్టుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా వద్దు. అదే అన్నమాట. ఓకే, నమస్తే అమ్మా. సో మరి ఇది అండి మన దేహంలో ఉండే 3వ పంచప్రాణం సమాన చక్రం. దానికి రిలేటెడ్గా మణిపూర్ణ చక్రం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఏదైనా సరే మనం చేసే పని కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, మన ఆలోచన విధానం కానీ ఏదైనా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మనం వాటిని చేయగలిగితే దానివల్ల అద్భుతమైనటువంటి సత్ఫలితాలు మనం పొందగలము. అలాగే మన దేహంలో ఉండే కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనమంతా పాజిటివ్గానే థింక్ చేస్తాం. దానివల్ల మన లైఫ్ కూడా, మన జీవితం కూడా, దైనందిన జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది అనేది ఇది పరిపూర్ణమైనటువంటి ఒక సారాంశం. ఒక్క నిమిషం చెప్పొచ్చా? మనం భుజించిన ఆహారము 6 గంటల తర్వాత రసంగా మారుతుంది. ఆ రసము 15 రోజులు రక్తంగా మారుతుంది. ఆ రక్తం 27 రోజుల తర్వాత శుద్ధ రక్తంగా తయారవుతుంది. సో ఆ శుద్ధ రక్తం 40 రోజుల మాంసంగా మారుతుంది. ఈ మాంసం 52 రోజుల మేధస్సుగా మారుతుంది. ఈ మేధస్సు 64 రోజులు ఎముకలుగా మారుతుంది. 21 రోజులు ఎముక మజ్జ లేదా ములుగు తయారవుతుంది. ఈ మజ్జ 96 రోజుల్లో శుక్ల స్నేహితులుగా మారుతుంది. ఈ శుక్ల స్నేహితులు ప్రత్యుత్పత్తి సంతాన అభివృద్ధికి కారణమవుతుంది. ఈ భౌతిక శరీరం 96 తత్వాలతో కూడుకొని ఉంటుంది. ఈ శుక్ల లేదా స్నాయుతాలను 108 రోజులు ఓజస్సుగా మారుతుంది. భౌతిక శరీరం ఉండే గ్రంథి వినాల గ్రంథి. ఇది హార్మోన్స్ రక్తంలో కలుస్తాయి. మిగతా చక్రాలను కూడా ప్రాణమయ శరీరంలో ఉంటాయన్నమాట. ఇదంతా మనకు జరుగుతుంది. కాబట్టి అందుకే అన్నదానం అంటారు. అన్నదానం అంటే మనం అన్నదానం ఇస్తున్నామంటే ఎవరైనా పెళ్ళైన భార్యాభర్తలు అక్కడికి వెళ్ళి అన్నం తింటే ఆ అన్నం ద్వారా కూడా ఆ భగవంతుడు ఆ పుణ్యక్షేత్రంలో వెళ్ళి తింటే వాళ్ళకు ఈ యొక్క ఆహారం వల్ల కూడా సంతానం కలగడానికి అన్నదానం అని పెట్టారన్నమాట. సో మరొక ఎపిసోడ్లో మరొక పంచప్రాణం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే.